వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ పిల్లలకి స్నాక్స్ బాక్స్లోని పెట్టాలన్నా ఎటువంటి అకేషన్స్ అండ్ ఫెస్టివల్స్ అప్పుడైనా కానీ టీ టైమ్ స్నాక్స్గా ఎక్కువగా చేసుకునేటువంటి చెక్కల్ని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. అంతేకాదు ఇక్కడ నేను యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ కొన్ని డిఫరెంట్గా యూస్ చేసి చూపించాను అనమాట. చాలా టేస్టీగా ఉన్నాయి, మంచి క్రిస్పీగా ఉన్నాయి, అస్సలు ఆయిల్ అన్నది పీల్చలేదన్నమాట. ఇంకెందుకండి ఆలస్యం, వీడియోలోకి వెళ్ళి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా మరి. ముందుగా 2 బౌల్స్ తీసుకొని ఒక బౌల్లోకి పావు కప్పు పెసరపప్పు, వేరొక బౌల్లోకి పావు కప్పు సగ్గు బియ్యాన్ని తీసుకొని మంచినీళ్ళతో శుభ్రంగా 2 సార్లు కడుక్కొని ఇవి మునిగే అంతవరకు నీళ్లు పోసుకొని కనీసం గంట సేపు నానపెట్టుకోవాలండి. నేనైతే గంటన్నర సేపు నానపెట్టుకున్నానమాట. అంతేకాదండి, ఇక్కడ నేను తీసుకున్నటువంటి సగ్గు బియ్యం మీడియం సైజు సగ్గు బియ్యము. గంటన్నర అయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలోకి మీకు రుచికి అనుగుణంగా పచ్చిమిరపకాయల్ని, నేనైతే ఇక్కడ సగానికి తుంచుకున్నటువంటి 8 పచ్చిమిరపకాయలు, 2 ఇంచీల శుభ్రం చేసుకున్నటువంటి అల్లాన్ని వేసుకొని కొంచెం కోసుగా గ్రైండ్ చేసుకున్నానండి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకుందాము. తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి పెసరపప్పు సగ్గు బియ్యాన్ని చూపిస్తున్నాను చూడండి, ఎంత చక్కగా నానాయి కదా. వీటిలోంచి వాటర్ అంతా తీసేసి పక్కన పెట్టుకుందాము. తర్వాత ఒక వెడల్పాటి ప్లేట్ని తీసుకొని దానిలోకి జల్లెడి పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పు సగ్గు బియ్యము తీసుకున్నామో అదే కప్పుతోని 1.5 కప్పు పొడి బియ్య పిండిని తీసుకొని శుభ్రంగా జల్లించుకోవాలండి. ఇలా జల్లించుకున్న తర్వాత మనం నానబెట్టుకున్నటువంటి సగ్గు బియ్యము, పెసరపప్పు, కొంచెం కోసగా గ్రైండ్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి, అల్లం పేస్టు, 2 టీ స్పూన్ జీలకర్ర, ఫైన్గా చాప్ చేసినటువంటి గుప్పెడంత కరివేపాకు, రుచికి అనుగుణంగా ఉప్పును కూడా వేసుకొని అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి 2 టేబుల్ స్పూన్ గోరువెచ్చని ఆయిల్ను కూడా వేసుకొని ఈ పిండిని గోరువెచ్చని ఆయిల్ అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం పిండి అన్నది తీసుకొని పక్కన పెట్టుకొని దీనిలోకి కొంచెం కొంచెం గోరువెచ్చని వాటర్ అన్నది యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలన్నమాట. కానీ మరి అంత గట్టిగా కలుపుకూడదు, కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత పిండి చూపిస్తున్నాను చూడండి, ఎంత సాఫ్ట్గా కలుపుకున్నామో. ఇలా కలుపుకున్న తర్వాత మనకి ఏ సైజులో చెక్కలు కావాలో ఆ సైజుకు సరిపడా చిన్న చిన్న ఉండలు చేసుకొని వీటిని కూడా పక్కన పెట్టుకుందాం. తర్వాత ఒక పూరీ ప్రెస్ తీసుకొని దీనిలోకి ఒక ప్లాస్టిక్ కవర్ని పెట్టుకున్నానండి. దీనికి కొంచెం ఆయిల్ అన్నది అప్లై చేసుకొని మనం రెడీ చేసుకున్నటువంటి ఒక ఉండని ఈ ప్లాస్టిక్ కవర్ మధ్యలోకి పెట్టుకుని లైట్గా ప్రెస్ చేయండి. అప్పుడు మరీ మందంగాను కాకుండా మరీ పలుచుగా కాకుండా కరెక్ట్గా వస్తాయండి చెక్కలు. ఇలా చేసింది ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఇలా చేసుకోవాలన్నమాట. తర్వాత పొయ్య వెలిగించి పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఫ్లేమ్ అన్నది మీడియం టు హై ఫ్లేమ్లోనే పెట్టుకుని ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత దీనిలోకి మనం రెడీ చేసుకున్నటువంటి ఒక్కొక్క చెక్కని నెమ్మదిగా వేసుకోవాలండి. మొదటి ఒకటి చెక్క వేసుకున్న తర్వాత ఇవి కొంచెం వేగి పైకి వస్తుందండి, అప్పుడు రెండోది వేసుకోండి. ఇలా వేసుకోవటం వల్ల మన చెక్కలు అన్నవి పర్ఫెక్ట్గా వేగుతాయి అన్నమాట. ఇలా వేసుకున్న వెంటనే రెండవ వైపు ఫ్లిప్ చేయొద్దు, ఒక్క నిమిషం అయిన తర్వాత ఫ్లిప్ చేసుకోండి. ఇలా 2 వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చే అంతవరకు వేపుకోవాలండి. ఇలా వేపుకున్నటువంటి వాటిని డిష్ అవుట్ చేసుకోవటమేనండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండేటువంటి క్రిస్పీగా ఉండేటువంటి చెక్కలు రెడీ. ఎప్పుడూ చేసుకునే విధంగా కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో ఆ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.